ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కొన్ని వార్తలు చూస్తుంటే అంటే హాస్యంగా ఉంటుంది, కొన్ని షాకింగ్గా ఉంటుంది, కొన్ని భయపడుతున్నాం కూడా. ఇప్పుడు వైరల్ అవుతున్న ప్రెసెంట్ న్యూస్ ఏంటంటే రెంట్ ఫర్ బాయ్ ఫ్రెండ్ అంట. అంటే అద్దెకు బాయ్ ఫ్రెండ్, టీ తాగడానికి, సినిమాకి వెళ్ళడానికి, కూడా తిరగడానికి, డేటింగ్కి, షాపింగ్కి, ఇంకా ప్రతి పనికి అనమాట. అంటే ఒక బాయ్ ఫ్రెండ్, దానికి ప్రైసెస్ కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ అవుతుంది హైదరాబాద్లో, మరీ ముఖ్యంగా చూసుకుంటే. మరి ఏంటి అసలు రెంటే బాయ్ ఫ్రెండ్ ఏంటి? మళ్ళీ దీనికి ప్రైసెస్ ఉన్నాయి, ప్యాకేజ్ ఉందంట దీనికి మళ్ళీ. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అసలు? అంటే యాక్చువల్గా గతంలో అమ్మాయిని మార్చేటువంటి వాళ్ళు అబ్బాయిని మనం వింటూ ఉంటాం. కొద్ది రోజులు ఒక అమ్మాయితో ఎంజాయ్ చేసి ఆ తర్వాత అమ్మాయిని వదిలేసేసి ఇంకొక అమ్మాయిని ఇలా జీవితంలో ఎక్కువ మందితో ఆడుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, ఉంటున్నారు. అది సహజమైనటువంటి నేచురల్ వార్త అనేది మనం చూసాం. అలాగే కొద్ది రోజుల క్రితం మనం, మీరు షాపింగ్ పెడితే మీకు సాయం చేయడానికి మనుషులు కావాలా, మీ ఇంట్లో ఏదైనా హెల్ప్ చేయడానికి సాయం కావాలా, డాక్టర్ దగ్గరికి పెడితే తీసుకెళ్ళడానికి, ఇలాంటి వాటికి మీరు గంటకి ఇంత చొప్పున ఛార్జ్ చేసేటువంటి వాళ్ళని కూడా లగేజ్ కూడా తీసుకెళ్ళడానికి మనం చూసాం. అంటే ఇదంతా ఎంప్లాయ్మెంట్ కోసం చేసినటువంటి పని. కానీ ఇక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ అనే కాకుండా ఒక రకంగా మోసానికి ప్రాతిపదికగా ఉండేటువంటి పద్ధతుల్లో ఈ మధ్య కొన్ని వెబ్సైట్లు స్టార్ట్ అయ్యాయి. అబ్బాయిలు అద్దెకి తీసుకోవడం ఎట్లాగా అమ్మాయిలకి ఎందుకు ఉత్సాహం ఏర్పడుతుందంటే, ఇప్పుడు ఎవరన్నా బాయ్ ఫ్రెండ్ని తీసుకోవస్తే వాడు బాయ్ ఫ్రెండ్ వాడి జీవితం అంతా తోకపడతా ఉంటాడు. తర్వాత ఒకవేళ వాడు వదిలించుకోవాలనుకున్నా కూడా అంత తొందరగా వదిలిపెట్టాడు. వాడు మాటికి వస్తూ ఉంటాడు, అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు, రకరకాలుగా జీవితంలో చిరాకు తెప్పిస్తాడు. అదే ఒక అద్దెకు తెచ్చిన వాడైతే కాసేపు ఉంటాడు, ఆ రోజు కంప్లీట్ అయిపోతుంది. గంట అంటే గంట, లేకపోతే సాయంత్రం అయిపోతుంది. వీళ్ళకి ఏ రకమైన సంబంధాలు ఉండవు, వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు, డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ పనికి వచ్చాడో ఆ పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సరదాగా కాసేపు గడపడానికి. ముఖ్యంగా ఆడవాళ్ళకి స్వాతంత్రం రావడం ఒకటి, ఐటీ కంపెనీలు విపరీతంగా పెరిగిపోవడం, అమ్మాయిలు ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండడం, వాళ్ళకి ఒక రకమైనటువంటి ఏంటంటే రొటీన్ లైఫ్లోంచి భిన్నంగా బయటకు వెళ్ళాలనే కోరిక చాలామందికి ఉంటుంది. ఈ భిన్నమైనటువంటి వాతావరణంలో మనకు ఏ రకమైనటువంటి రేపు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండగలిగే పద్ధతులు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తుంటారు. అలాంటి సందర్భంలో ఈ వెబ్సైట్ చాలా బాగా ఉపయోగంగా వాడుకునేట్టుగా అనిపించింది. ఒక అబ్బాయిని కాఫీ తాగాలి, ఒక గంట సేపు ఎంగేజ్ చేయాలి, ఒక 499 రూపాయలు పే చేస్తే మీరు మీతో పాటు కాఫీ ఇవ్వడానికి మా అబ్బాయిని పంపిస్తాం. అందంగా ఉండే అబ్బాయి మీతో పాటు కూర్చుంటాడు. ఇవన్నీ మరి ఏమీ లేకపోతే 499 రూపాయలు ఎందుకు పే చేస్తారు? తీసుకెళ్ళి ఒక తుమ్మ ముద్దును తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారంటే తీయరు కదా. దానికి కూడా కొన్ని క్వాలిటీస్ కావాల్సిందే కదా. ఏదైనా వస్తువు అమ్మాలంటే ఆ వస్తువు ఖచ్చితంగా కొన్ని లక్షణాలు ఉండాల్సిందే. కాబట్టి డెఫినెట్గా హ్యాండ్సమ్గా ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా దీంట్లోకి వస్తారు. యువకులైనటువంటి వాళ్ళు, హ్యాండ్సమ్గా ఉండేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని ఎక్కువగా దీంట్లో పెడతారు, వాళ్ళ ఫోటోలు పెడతారు. సో అవన్నీ చూసిన తర్వాత వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని నాకు కాఫీ షాప్కు పలానా చక్కకి రావాలి, మీ అమౌంట్ నేను 490 రూపాయలు పంపిస్తున్నాను, మీరు పంపించండి అని పెడతారు. వాడు వస్తాడు. వచ్చిన తర్వాత 1 అవర్ ఉంటాడు. ఈ 1 అవర్ ఏంటి, ఊరికే ఖాళీ కూర్చోరు కదా, కబుర్లు చెప్పుకోవడం మొదలు పెడతారు. చెప్పినప్పుడు సహజంగా నువ్వేమిటి నేనేమిటని తెలుసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. అది ఇంకొక దగ్గరికి దారి తీసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అనేది ముఖ్యంగా మిగతా వాళ్ళు భయపడుతున్నట్టు, ముఖ్యంగా పోలీసు కూడా దీనికి భయపడుతున్నట్టు కారణం ఏంటంటే, ఈ బంధాలు ఇక్కడే ఆగవు. ఈ బంధాలు ఇంకా ముందుకు పోయే అవకాశాలు, ప్రమాదాలు ఉంటాయి. ఎందుకంటే మానవ సహజమైన విషయం. ఇద్దరు వ్యక్తులు కూర్చున్నప్పుడు అవతల వాళ్ళ గురించి వీళ్ళు తెలుసుకోవాలన్న కోరిక, వీళ్ళ గురించి తెలుసుకోవాలన్న కోరిక, వాళ్ళకి ఒక జిజ్ఞాస ప్రారంభమవుతుంది. ఏమీ లేకుండా ఊరికే ఇట్లా కూర్చొని ప్రతిమలాగా కూర్చొని పోవడం కాదు, కబుర్లు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. కాఫీ తాగడం అంటే కాఫీ తాగుతూ కబుర్లు చెప్తూ కాస్త సరదాగా గడిపి ఒక గంట సేపు జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. ఒక 500 రూపాయలు మనం పే చేసుకున్నామంటే ఖచ్చితంగా దానికి ఎంతో కొంత లాభం రాకపోతే, గిట్టుబాటు లేకపోతే ఎవరు కూడా చేయరు అని. దాంతోపాటుగా ఒకవేళ మీరు సినిమాకు వెళ్ళాలి, మీతో పాటు 3 గంటలు మీతో పాటు స్పెండ్ చేయాలంటే 1299 రూపాయల పైన కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. షాపింగ్ అయితే 1499. షాపింగ్ చేయాలనుకుంటే 1499 రూపాయలు. అలాగే ప్యాకేజ్ కూడా ఉంది సార్. డే అంతా గడపాలంటే 4999 రూపాయలు ఇస్తే డే అంతా మీతో సుమారు 5000 రూపాయలు ఇస్తే మీరు డే అంతా గడుపుతారు కంప్లీట్గా. ఈ గడపడం అనేది ఎట్లా, ఏమిటి అంటే, అమ్మాయి కోరుకున్న విధంగా అబ్బాయి ప్రవర్తిస్తాడని దీని అర్థం. అమ్మాయి కోరుకున్నాక అబ్బాయి ప్రవర్తిస్తాడు నిజమే, కానీ ఆ అమ్మాయి గురించి ఏమీ తెలుసుకోకుండా, ఏమీ అర్థం కాకుండా ఉండదు. ఖచ్చితంగా అమ్మాయి బలహీనతలు ఏమిటో బయటపడతాయి. ఒకసారి అమ్మాయి బలహీనతలు బయటపడిన తర్వాత దాన్ని ఎన్క్యాచ్ చేసుకునే ప్రయత్నాలు తప్పనిసరిగా చేస్తారు. ఈ వెబ్సైట్ల యొక్క ఆలోచన కూడా అదే. తర్వాత రహస్యంగా దీన్ని వీడియోలు తీయడానికి కూడా అవకాశాలు ఉంటున్నాయి, వాళ్ళ ఫోటోలు తీసే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటిని చూపించి రేపు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ట్రాప్లోకి దింపడానికి ఇది ఒక అవకాశం ఉన్నట్టు.
ఇది బిగినింగ్లో కనబడేది సరదాగా కనబడినప్పటికీ ఇది సరదాగా ఉండదు. ఇది ఇక్కడితో ఆగదు. ఇది డెఫినెట్గా ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలామంది ట్రాప్లో పడే అవకాశం ఉంటుంది. చాలామంది జీవితాలు నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మన తెలంగాణ కమిషనరు, సిటీ కమిషనర్ సజ్జనార్ గారు ప్రత్యేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఆయన అనౌన్స్మెంట్ చేశాడు, హెచ్చరికలు చేశాడు. అమ్మాయిలు ఈ ట్రాప్లో పడకండి. ఎవరైనా మీరు అద్దెకు మీరు ఏదైతే అబ్బాయిలు అనేది ఉందో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డబ్బులు కట్టి వాళ్ళని తీసుకురావడం అంటే మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోవడమే. మీరు కొత్త ఊబిలో మీరు చిక్కుకోవడమే. మీ నుంచి డబ్బులు ఎంత మ్యాక్సిమం లాగాలో అంత లాగుతారు. లేక డబ్బులతో పాటుగా మిమ్మల్ని ఇంకే రకంగానే సరే మీ జీవితాన్ని హీనపరిచేందుకు ప్రయత్నం చేస్తారు. కాబట్టి జీవితాలను నాశనం చేసుకోవాలనుకుంటుండే వాళ్ళు మాత్రమే ఇలాంటి వెబ్సైట్లోకి వెళ్ళి అబ్బాయిని ఇన్వైట్ చేస్తారు. అసలు అమ్మాయిలు మామూలుగానే అమ్మాయిల పరిచయాలు ఎట్లా అవుతాయని ఎదురు చూసేటువంటి అబ్బాయిలు ఎక్కువగా ఉంటారు. ఏదో ఒకరి విషయంతో పరిచయం ఏర్పాటు చేసుకుని వాళ్ళని లోబర్చుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ బతకడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళ సంఖ్య చాలా ఉంది. దానికి తోడుగా అదనంగా అమ్మాయిలే పిలుచుకొని అమ్మాయిల వెబ్సైట్లోకి వెళ్ళి కాల్ చేసేసి నెంబర్లో కాల్ చేసి డబ్బులు ముందే పే చేసి పిలుచుకోవడం అంటే ఆనందాన్ని ఆహ్వానించడం కాదు. మీ జీవితానికి ఒక గుదిబండం తయారు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీ జీవితం లోపల మిమ్మల్ని మీరు వంచుకునే ప్రయత్నం జరుగుతుంది. మిమ్మల్ని మీరు బ్లాక్మెయిల్ చేయించుకునే స్థితికి మీరే దిగజారుతున్నారు. భవిష్యత్తులో మీరు ఏం కోల్పోతారో కూడా మీకు తెలియదు. కాబట్టి ఇది ఒక భయానకమైనటువంటి ఒక కొత్త వ్యసనం లాంటిది. ఈ వ్యసనంలోకి మీరు దిక్కండి. ఇలాంటి ప్రయత్నాలు మీరు చేయకండి. చేయడం వల్ల జీవితం నాశనం అవుతుంది. నాశనాన్ని కొని తెచ్చుకోకండి అనేటువంటి హెచ్చరికలు మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేస్తున్నాయంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. అమ్మాయిని రొంపిలోకి దింపడానికి, అమ్మాయిల్ని జీవితాలతో ఆడుకోవడానికి అబ్బాయిలకు అవకాశం కల్పించినట్టే అవుతుంది తప్ప ఇందులో మరొకటి మాత్రం కాదు అని మాత్రం స్పష్టంగా తెలుసుకోవాలి. అంటే సార్ ఇలాంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు రెంటే బాయ్ ఫ్రెండ్, అద్దెకు బాయ్ ఫ్రెండ్ అని ఇలాంటి వెబ్సైట్లు ఇట్లాంటివి రావడం వల్ల సొసైటీలో ఉన్నటువంటి యంగ్స్టర్స్ ప్రెసెంట్ జెన్జీ మరి వాళ్ళపైన ఎలాంటి ప్రభావం పడుతుంది అంటారు? అమ్మాయి కానీ అబ్బాయి కానీ బ్రహ్మాండమైన ప్రభావం పడుతుంది. మామూలు ప్రభావం కాదు, చాలా పడుతుంది. ఇలాంటి ఉత్సుకత చాలా విపరీతంగా ఉంటుంది. అమ్మాయిలు కూడా ఇట్లా దొరుకుతారని కానీ అబ్బాయిలు విపరీతంగా ఇంతకుముందు మనం చూసాం చాలా వెబ్సైట్లో అట్లా దొరికే అవకాశాలు కల్పించబడ్డాయి. ఊరికి ఫోన్ చేసి మాట్లాడడం, ఫోన్లో గంట సేపు మాట్లాడితే 500 రూపాయలు ఇవ్వండి, 500 రూపీస్ పే చేయండి, 1 అవర్ మాట్లాడుతుంటారు. 1 అవర్ ఏం మాట్లాడుతుంటే ఇలాగే ప్రేరేపించేటువంటి మాటలు, బూతు మాటలు, ఒక రకంగా వాళ్ళ లోపల ఉద్రేకం తెప్పించేటువంటి మాటలు ఇలాంటివి మాట్లాడి వాళ్ళని ట్రాప్లో పెట్టే ప్రయత్నం చేస్తారు. మెల్లమెల్లగా ట్రాప్లోంచి ఇంకా మేము డైరెక్ట్ కలుద్దామంటే మీరు ఇంత డబ్బు పే చేయాలని డబ్బు కట్టించుకోవడం, కలవడం, లేదంటే బార్లలో తీసుకెళ్ళి ఆ బార్లో విపరీతమైన బిల్లు వాళ్ళతో తయారు చేయించడం, ఇలా రకరకాల మోసాలు మనం చూసాం. అబ్బాయిలు అమ్మాయిల కోసం వెతుకుతున్న తరుణంలో అమ్మాయిలే అబ్బాయిల్ని ఆహ్వానించే పరిస్థితి ఏర్పడితే నరకంలోకి వెళ్ళడానికి సిద్ధపడే అబ్బాయిలు మాత్రం ఈ ప్రయత్నం చేయాలి తప్ప సరదా జీవితం సరదాగానే ఉండదు. ఆ తర్వాత సరదా బదులుగా జీవితానికి ఒక గుదిబండ తయారవుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి అమ్మాయి గ్రహించుకోవాల్సిన విషయం ఉందని మాత్రం పోలీస్ శాఖ హెచ్చరికిస్తుంది. మనం కూడా వాళ్ళకి హెచ్చరిక తెలియజేస్తున్నాం.